సిలువ చాటున మరుగుపరచి నాలో మీరు ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. నాకు కాదు, మాకు కాదు తండ్రి, మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకోమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తామా రెండు చేతులెత్తి హల్లెలూయా. చిన్న వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, వారు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పినట్లే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజులలో దేవుళ్ళు, దేవతలు అని చెప్పబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పినారు, నేను 3 రోజుల్లో లేస్తాను, నేను ఆత్మని సంచరిస్తాను అని. వారు లేపబడినారో లేదో నాకైతే తెలియదు, కానీ బాబు ఇగో సైలెంట్ ఉన్నారు. వాళ్ళు లేపబడినారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రపంచంలో కల్లా ఈ ప్రపంచ దేశాలలో ఒకటే ఒక సమాధి తెరవబడింది. ఆ సమాధే నజరేయుడైన యేసు ప్రభుది. ఆమేన్. హల్లెలూయా. ఆ సమాధియే నజరేయుడైన యేసు ప్రభువుది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు, ఆయన మరణమును జయించిన దేవుడు. ఎంతోమంది మరణాన్ని జయించినారని అంటుంటారు, నాకైతే తెలియదు వాళ్ళు జయించినారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక్కటైతే నాకు తెలుసు, ఒకటైతే మన కన్నుల ఎదుట ప్రదర్శింపబడుతూ ఉంది, ఒక సత్యం. ఆ సత్యం ఏంటంటే, యెరూషలేము ప్రాంతములో యేసయ్య సమాధి, ఆయన సమాధి మీద మూయబడిన రాయి దొరలింపబడింది. అందులో యేసయ్య పాతి పెట్టబడిన ఆయన శవం, ఆయన దేహం లేదు, ఆయన సజీవుడుగా లేచినాడంట. ఆమేన్. హల్లెలూయా. 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 మరి ఎవరు చూసినారు సార్? ఆయన లేచింది ఎవరు చూసినారు? ఆయన లేచిన తర్వాత దాదాపు 40 రోజులు, ఎన్ని రోజులు? 40 రోజులు అందరికీ కనబరుచుకున్నాడంట. తన శిష్యులకు కనబరుచుకున్నాడంట. ఆయనతో పాటు సజీవునిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు వెంబడించిన కొంతమంది స్త్రీలకు కనబరుచుకున్నాడంట. ఒకేసారి 500 మందికి కనబరుచుకున్నాడంట. ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు అనేక మందికి ఆయన కనబరుచుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా? నేను సజీవుడనని, ఆయన సజీవుడని. చాలామంది నేను చనిపోయిన తర్వాత, సమాధి పాతి పెట్టబడిన తర్వాత నా ఆత్మ తిరుగుతుంది అని అన్నారు. అంటే నేనేమంటా అంటే, దేహం ఆడ ఉండి కుళ్ళిపోయి ఆత్మ తిరిగితే దాన్ని ఏమంటారు? దయ్యం అంటారు. అయితే నువ్వు దయ్యమునువా? కానీ నా దేవుడు అలా కాలే. నా దేవుడు ఆయన శరీరముతో పాటు లేచినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. శరీరముతో పాటు లేచినాడు మన దేవుడు. తోమా గారితో అంటాడు, తోమా ఇదిగో నా గాయాలలో చేయి పెట్టు, ఇదిగో నా పక్కలో బల్లెముతో పొడిచినారు, చేయి పెట్టు, ఇదిగో నా హస్తములలో నా గాయాల మీద చేయి పెట్టు, చూడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మాలా? ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి అయిన దేవుడు కాదు. ఆయన బ్రతికి ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే వాక్యము సెలవిస్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ధన్యులం, మనము ధన్యులం. యేసు ప్రభు
చనిపోక ముందు ఆయన బ్రతికున్నప్పుడు మనకు ఆశీర్వాదాలు కలిగినాయి. యేసు ప్రభు మరణించిన తర్వాత సిలువలో మరణించినప్పుడు ఆయన రక్త మాంసములను బట్టి మనకు ఆశీర్వాదాలు కలిగినాయి. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మనకు ఆశీర్వాదాలు కలిగినాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత 3 రోజులు ఆయన సమాధిలో పాతిపెట్టబడినాడు. సహజ సిద్ధంగా మరణించిన ప్రతి వాని శరీరంలో నుండి ఆత్మ బయటికి వస్తుంది. మరణించిన ప్రతి వారి శరీరంలో నుండి, నేను మరణించిన, మీరు మరణించిన, మన దేహములో నుండి ఆత్మ బయటికి వస్తుంది. ఎందుకంటే ఈ దేహము మృతమైనది, ఈ దేహములో జీవము లేదు. జీవము లేని ఈ దేహములో ఆత్మ ఉండదు. కాబట్టి ఈ జీవము లేని దేహము నుండి ఆత్మ బయటికి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ చనిపోయిన తర్వాత ఆయన దేహములో నుండి యేసయ్య ఆత్మ బయటికి వచ్చి, దేహమేమో అరమతయి యోసేపు తన శిష్యుడు, అక్కడున్న కొంతమంది స్త్రీలు, కొంతమంది శిష్యులు ఆయన దేహాన్ని దింపి, సిలువను మీద నుంచి దింపి ఆయన దేహాన్ని మరి కొత్త నారబట్టతో చుట్టి, ఆ సుగంధ ద్రవ్యాలతో చుట్టి, ఎప్పుడు ఎవరు కూడా పాతి పెట్టలేని ఒక నూతనమైన ఆ గుహలో, ఆ సమాధి గుహలో ఆయనను పాతి పెట్టినారు. ఆయనను ఆ సమాధిలో సమాధి చేసినారు. ఆ గుహలో సమాధి చేసి ఆయన సమాధి మీద ఆ రాయి, ఆ బండ, ఆ గుహలోకి ఒక పెద్ద బండ, ఒకరిద్దరు దొబ్బితే కాదు, అది దొబ్బితే పోదది. దాదాపు కొంతమంది 10ల సంఖ్యలలో ఆ కొండను, ఆ సమాధి మీద ఉన్న రాయిని దొర్లించి ఆ సమాధికి ఒక దొర్లించిన రాయితో సీల్ అంటే ముద్ర, సంఖ్యలతో ముద్ర వేసినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన దేహమేమో సమాధిలో ఉంది, సమాధిలో పాతిపెట్టబడింది. ఆయన దేహంలో నుంచి ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఆత్మ వేరైపోతుంది కదా, ఆయన ఆత్మ కూడా వేరైపోయింది. వేరైపోయి ఈ 3 రోజులు ఎక్కడుంది? సమాధిలో దేహం ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను చనిపోయినా అనుకోండి, వినాలా? నేను చనిపోయినా అనుకోండి, ప్రభు ప్రతి మనిషికి 3 భాగాలు పెట్టినాడు. ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము అంటే రక్తం. నేను చనిపోయినాను అనుకోండి, తర్వాత ఈ దేహం ఉంటుంది కదా, ఈ దేహములో నుండి ఆత్మ బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఈ దేహము తీసుకుపోయి సమాధి చేస్తాం. ఎందుకు బయటికి వస్తుంది అని అంటే, ఈ దేహములో జీవము లేదు. జీవము లేని వస్తువులో ఆత్మ ఉండదు, ఆత్మ పనిచేయదు. కాబట్టి ఈ దేహములో నుండి బయటికి వచ్చేసింది. అదే యేసయ్య దేహములో నుండి ఆయన ఆత్మ బయటికి వచ్చింది. బయటికి వచ్చి 3 రోజులు ఎక్కడుంది? చదువుకుందాం ఒక చిన్న మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9. పేజీ నంబర్ 175. అందరు తెలిసినారా? అందుచేత అహరోణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, అహరోణమాయననగా ఏంది అనంటే, ఆయన ఎవరు? యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన దేహములో నుండి ఆయన ఆత్మ బయటికి వచ్చి ఎక్కడికి పోయింది అనంటే, భూమి యొక్క కింది భాగము. భూమి కింద ఏముంది? భూమి కింద ఏముంది చెప్పాలా? పాతాళము. పాతాళములోనికి యేసయ్య దిగిపోయినాడు.
పాతాళములోనికి ఎందుకు వెళ్ళినాడు అని మనం గమనిస్తే, పాతాళములో ఆది కాండములో ఉన్న పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు ఉన్నారు. ఈ పరిశుద్ధుల దగ్గరికి యేసయ్య పాతాళంలోనికి వెళ్ళినాడు. అంటే ఈ పరిశుద్ధులు ఆ మండుతున్న అగ్నిగుండంలో ఉన్నారా అంటే కాదు, అక్కడ లేరు. పాతాళములో కూడా ఒక నెమ్మది కలిగిన స్థలం ఉంది, ఒక నెమ్మది కలిగిన స్థలం ఉంది. పాతాళములో కూడా నెమ్మది కలిగిన స్థలం ఉంది. ఆ నెమ్మది కలిగిన స్థలంలో ఏముంటుందని మనం గమనిస్తే, ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళకి ఎవ్వరు శిక్ష వేయరు, ఏ శిక్ష వాళ్ళు అనుభవించరు, ఏ శిక్ష వాళ్ళు వేయరు. ఊక ఆ చీకటిలోనే, ఆ నెమ్మది కలిగిన స్థలంలోనే మౌనంగా ఉంటుంటారు. ఈ పరిశుద్ధులు, పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు ఉన్నారు. దేవాది దేవుని నమ్మి నిష్టగా ఉన్న పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు ఆ పాతాళములో ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య చనిపోయి ఆయన దేహము పాతి పెట్టబడిన తర్వాత ఆయన ఆత్మ పాతాళములోనికి దిగిపోయి చెరకు చెరగా అక్కడ ఉన్న పరిశుద్ధులకు దేవుని సువార్త ప్రకటించి యేసు రక్తము ద్వారా వాళ్ళను కడిగి వాళ్ళను చెరకు చెరగా పరలోకానికి, అంటే పరదేశుకు తీసుకొని వెళ్ళినారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా 3 రోజులు ఆయన పని చేసినాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పాతాళములోకి దిగిపోయి 3 రోజులు ఆయన పని చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ రోజున తెల్లవారు జామున మగ్దలే మరియా, ఇక కొంతమంది స్త్రీలందరూ కూడా యేసయ్య దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూదమని తెల్లవారు జామున ఆయన ఉంచిన సమాధి దగ్గరికి వచ్చినారంట. సమాధి దగ్గరికి వచ్చినారు ఆశతో. కానీ అనుకుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అరే మనమైతే సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నామే, ఆ సమాధి మీద మూయబడిన ఆ పెద్ద రాయిని ఎలా మనము అవతలకి దొబ్బి యేసయ్య దేహమునకు మనము ఎలా సుగంధ ద్రవ్యాలు మరి దాన్ని పూస్తాము అని అనుకుంటూ వస్తూ ఉన్నారు. యేసయ్య చెప్పినాడు అప్పుడే, బ్రతికున్నప్పుడే, ఇదిగో అమ్మా, ఇదిగో శిష్యులారా, నేను చనిపోయి తిరిగి 3వ రోజున లేస్తా, ఖచ్చితంగా నేను లేస్తా, ఇది సత్యం, ఇది నిజం అని యేసయ్య చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ స్త్రీలు ఎవరైతే యేసయ్యను అమితముగా ఎక్కువగా ప్రేమిస్తూ ఆయనని వెంబడించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశతో ఆ యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళినారు. వెళ్ళిన వెంటనే ఆయన సమాధి తెరవబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు, ఈ బండరాయిని ఎవరు తెరుస్తారు, ఎవరు దొబ్బుతారు, మన చేతనైతుందా, మన చేత కాదే, మనమేమో 2-3 ఉన్నాము, కొంతమందిమే ఉన్నాము, ఈ బండరాయిని దొబ్బేంత శక్తి మనకు లేదే అని అనుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే యేసయ్య చెప్పిన మాట నమ్మలేదు. యేసయ్య బ్రతికున్నప్పుడు చెప్పిన మాట విశ్వసించలేదు, నమ్మలేదు. నమ్మక ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశతో వస్తూ ఉన్నారు. వస్తున్న వారి ఎదుట ఆ సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడింది, సమాధి తెరవబడి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు, మనం రాకముందు ఎవరు తెరిచినారు, ఎవరు లోపలికి పోయినారు అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యేసయ్య దేహము లేదు. ఆయనకు చుట్టబడి ఉన్న ఏదైతే ఆ వస్త్రము తెల్లటి వస్త్రము మాత్రము చుట్టబడి ఒక దగ్గర పెట్టబడి ఉన్నది. ఆయన లేడు. అనుకున్నారు వాళ్ళు, దొంగలు ఎత్తుకపోయినారేమో, ఎవరైనా ఎత్తుకపోయినారేమో అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తే అక్కడ ఒక దూత వాళ్ళకు ప్రత్యక్షమైంది. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి ఆ మాట చెబుతుంది. చదువుదాం 28:6. ఇదిగో స్త్రీలారా, ఎందుకు వచ్చినారు ఇక్కడికి, ఎవరి కొరకు ఎదుగుతూ ఉన్నారు? ఆయన చెప్పలేదా మీకన్నా ముందే, నేను మీకన్నా ముందే లేస్తాను, మీకన్నా ముందే నేను గలిలయలోనికి ఎదుర్కొంటాను, నేను వస్తాను అని చెప్పి ఆ దూత అంటుంది ఆ స్త్రీలతో. చదవండి. ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఈ పునరుద్ధానుడైన దేవుడు లేచిన తర్వాత కలిగే ఆశీర్వాదాలు, యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు కలిగినాయి, యేసయ్య చనిపోయినప్పుడు ఆశీర్వాదాలు కలిగినాయి, యేసయ్య మరణించి సజీవుడుగా తిరిగి లేచిన తర్వాత ఈరోజు నీకు నాకు కలిగే ఆశీర్వాదాలు 1, 2, 3 మాటలు మనం చదువుకొని మనం ముగిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 28:9 చాలు. యేసు వారిని ఎదుర్కొని, యేసయ్య వారిని ఎదుర్కొని. పునరుద్ధానుడైన దేవుడు లేచిన తర్వాత 40 రోజులు ఆయన అనేక మందికి కనబరుచుకున్నాడు. మగ్దలే మరియకు, శిష్యులకు, 500 మందికి, అందరికీ కనబరుచుకున్నాడు. కనబరుచుకున్న తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం 51వ వచనం చదువుదాం. ఇదిగో ఆయన తన శిష్యులను, కొంతమంది స్త్రీలను అందరినీ కూడా బేతనియా అనే దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఈ 40 రోజులు యేసయ్య ఏం చేసినాడని మనం గమనిస్తే, శిష్యులకు అందరికీ కనబరుచుకుంటూ వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. ఈ 40 రోజులు యేసయ్య చేసింది చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యేసయ్య వారిని ఎదుర్కొని, అపోస్తుల కార్యములు 1:4, యేసయ్య వారిని కలుసుకొని. చాలండి. మత్తయి సువార్త 28:9 మనం గమనిస్తే యేసయ్య వారిని ఎదుర్కొంటున్నాడు. అపోస్తుల కార్యము 1:4 మనం గమనిస్తే యేసయ్య వారిని కలుసుకుంటున్నాడు. పునరుద్ధానుడైన యేసయ్య, ఈరోజు పునరుద్ధానుడైన యేసయ్య నిన్ను నన్ను కలుసుకోబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. పునరుద్ధానుడైన యేసయ్య నిన్ను నన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ఎందుకు అని మనం గమనిస్తే, నిన్ను ఆశీర్వదించడానికి. ఏం ఆశీర్వాదము అని మనం గమనిస్తే అదే 28:9 చదువుదాం. 28:9 నీకు శుభమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. నేను ఇంతకుముందే చెప్పిన, యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు కలిగినాయి, యేసయ్య చనిపోయినప్పుడు ఆశీర్వాదాలు కలిగినాయి, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. మొట్టమొదట పునరుద్ధానుడైన తర్వాత యేసయ్య పలికిన ఆ మాటలు, యేసయ్య పలికిన తన నోటి నుంచి వచ్చిన శుభవచనాలు ఏంది అనంటే, మీకు శుభమవునుగాక, మీకు శుభమవునుగాక, మీకు శుభమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు చిన్నపిల్లలు పుట్టిన వెంటనే పండ్లు వచ్చినప్పుడు పాప ఏమైనా మాట్లాడతా, ఇక అమ్మ అని మాట్లాడి అమ్మనింది అని సంతోషపడుతూ ఉంటాం. ఈరోజు పునరుద్ధానుడైన దేవుడు, మృతిని గెలిచి మరణమును గెలిచి సజీవుడిగా లేచిన దేవుడు, ఆయన నోటి నుంచి పలికిన శుభవచనం, మంచి మాట ఏంది అని మనం గమనిస్తే, మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుంటుంటాం, మా జీవితంలో ఎప్పుడూ అశుభమే, శుభము లేదు, మా ఇంటిలో ఏ కార్యక్రమము జరుగుతలేదు, మా ఇంటిలో వివాహాలు జరుగుతలేవు, వివాహమైన మా ఇంటిలో ఆ పిల్లల శబ్దాలు వినబడతలేవు, అశుభమే, శుభము లేని పరిస్థితుల మధ్యలో ఉన్నాం. ఎక్కడ చూసినా అశుభమే, ఏ పరిస్థితులు చూసినా అశుభమే అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. అయితే పునరుద్ధానుడైన దేవుడు, ఆయన సజీవుడిగా లేచిన దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఎదుర్కొని, ఏదంట
నీవు ఆయన దగ్గరికి వచ్చేది కాదు, ఆయనే నిన్ను ఎదుర్కొని, ఇదిగో బాబు షారోన్ ప్రార్థనా సంఘ విశ్వాసులారా, ఇదిగో మీకు శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక, యేసు నామమున మీకు శుభము కలుగునుగాక అని ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శుభము అని అంటే మంచి జరుగుతుంది అని అర్థం. ఈ శుభము కలగాలన్నా కూడా నీకు అర్హత ఉండాల. ఈ శుభము కలగాలన్నా ఎవరికి పడితే వాళ్ళకి కలగవు. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక దేవదూత వచ్చింది, ఇదిగో అమ్మా మరియమ్మ తల్లి దయాపాప్తురాల, నీకు శుభమవును గాక. బా, దేవునికి స్తోత్రం. ఆమెతో కాకుండా ఇంకెవరితోనో చెప్పిందే అంటే అర్హత ఉండాలా. శుభము దేవుని నుండి ఒక శుభ సమాచారం నువ్వు వినాలన్నా, యేసయ్య నీకు శుభము కలుగునుగాక అని అనాలన్నా నీకు ఒక అర్హత ఉండాలా. అందుకని ఈ మరియమ్మ తల్లి కన్యక, ఏ పురుషుని ఎరగని ఈ తల్లికి ఆకాశమందున దేవదూత గాబ్రియల్ దేవదూత వచ్చి, ఇదిగో మరియమ్మ తల్లి నీకు శుభము కలుగునుగాక, నీకు శుభము కలుగునుగాక అంటుంది. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీకు శుభము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనం. మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు, ఇదిగో యేసయ్య ద్వారా, అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా, ఇదిగో తన దృష్టికి ఏదైతే అనుకూలమో, ఏదైతే మంచిగా ఉందో, ఏదైతే మేలులు కలుగుతుందో మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసయ్య ద్వారా ప్రతి మంచి విషయములలో మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆ మంచి విషయం ఏంది అని మనం గమనిస్తే, మీకు శుభము. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు. లేచిన దేవుడు మీకు ప్రతి విషయములో మంచి విషయాలు, మంచి ఈవులు మీకు అనుగ్రహించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన లేచిన తర్వాత మనకు కలిగే ఆశీర్వాదం ఏంది అనంటే శుభము, అంటే మంచి. శుభము కలుగునుగాక, మంచి కలుగునుగాక. అశుభాలు, ఇక అశుభ కార్యాలు ఇక మీ ఇంటిలో ఉండవు. యేసు నామమున అవన్నీ యేసు నామమున కొట్టివేయబడినాయి. అశుభపు మాటలు, అశుభపు ఆలోచనలు, అశుభపు కార్యాలు మీ ఇంటిలో యేసు నామమున మీ ఒంటిలో పని చేయకుండా ఉండునుగాక. ఆమేన్. చాలామంది అంటారు, ఏంది ఎప్పుడు చూసినా బాధలే బాధలే బాధలే. అంత అశుభమే, అంత అశుభమే. శుభము లేదు, మంచి లేదు అంతా మా ఇంటిలో. ఎప్పుడు ఏడుపు 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 ఏడుపు, ఎప్పుడు ప్రలాపించడం ప్రలాపించడం ప్రలాపించడం, ఎప్పుడు కన్నీరు కన్నీరు కన్నీరే. మా బ్రతుకులంతా ఇంతే. ఒక ఫంక్షన్ లేదు, ఒక కార్యక్రమం లేదు, ఒక సంతోషంగా బంధుమిత్రులు కలుసుకునే స్థితి లేదు. ఎక్కడ చూసినా సంతోషం లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా అశుభములో ఉన్నాం, మంచి లేని పరిస్థితుల మధ్యలో ఉన్నాం అని ఒకవేళ ఇంతవరకు నువ్వు ఆలోచన చేసి ఆ జీవితాలలో నువ్వు నడిపింపబడుతూ ఉన్నావేమో. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు ఈ పునరుద్ధానపు ఆరాధనలో, నేను పునరుద్ధానుడై మరణమును గెలిచి సజీవునిగా లేచి మొదటగా మీకిచ్చే ఈవులని ఏంది తెలుసా? మీకు శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక. ఆ శుభము కలిగిన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా
పునరుద్ధానుడైన యేసయ్య ద్వారా మనకు ఏమి కలుగుతుంది అని అంటే శుభము కలుగుతూ ఉంది. రెండవదిగా చదువుతాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి 20 వచనాల వరకు. అయితే యేసయ్య వారి యొద్దకు వచ్చి నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. ఆమేన్, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆమేన్, హల్లెలూయా. మనం ధ్యానించే మాటలు ఏంటంటే యేసయ్య లేచిన తర్వాత ఆయన శుభకరమైన ఆశీర్వాదకరమైన నోటి నుంచి పలికిన మాటలు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పిన ఒక పిల్లగాడు, చిన్న పిల్లాడు పుట్టిన వెంటనే అమ్మా అన్నాడు అనుకో, బాబా ఏమన్నావురా అమ్మ అని, అమ్మ అంటున్నాడు. అవ్వ అని అనుకో, అవ్వ అంటున్నాడు. తాత అన్నాడు అనుకో, తాత అంటున్నాడు అని సంతోషపడతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన శుభవచనాలు, శుభ పలుకులు గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మొదటగా ఆయన మీకు శుభమవునుగాక అని అన్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే మీరు సువార్త ప్రకటించుడి. ఎవరు ప్రకటించాలా సువార్త? ఉదాహరణకు మనం గమనిస్తే యేసయ్య సమాధి దగ్గరికి మగ్దాలే మరియతో పాటు కొంతమంది స్త్రీలు వెళ్ళిన తర్వాత యేసయ్య మగ్దాలే మరియతో అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నేను లేచినాను అని ఆ గలిలయలో దాక్కొని ఉన్న నా శిష్యులతో చెప్పు, నేను లేచినానని చెప్పు, నేను చెప్పినట్లే లేచినానని చెప్పు అని ఆ మాట చెబితే ఆ మాట ప్రకారంగా మగ్దాలే మరియా ఆమె ఆ మాటను పట్టుకొని తన శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట ఈ శుభ సమాచారం చెప్పడానికి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఈ మగ్దాలే మరియా యేసు పునరుద్ధానమును గురించి ఒక సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉంది. మగ్దాలే మరియా విశ్వాసే సేవకురాలా? ఆమె గురించే తెలియదు సార్ మాకు, ఆమె ఎవరో తెలియదు సార్ అంటారు. అసలు ఆమె ఎవరో కూడా మాకు తెలియదు సార్ అంటారు. ఎవరు మరియా? మగ్దాలే మరియా ఎవరు? 7 దయ్యముల చేత బాధపడుతున్న స్త్రీ. ఆమెలో 7 దయ్యములున్నాయి. 7 దయ్యముల చేత బాధపడుతూ ఉంటే యేసయ్య 33.5 సంవత్సరాలు సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని రాబడింది. ఆయన దగ్గరికి తీసుకొని రాబడితే యేసయ్య ఆ దయ్యములను పోగొట్టి ఆమెను స్వస్థపరిచినాడు. స్వస్థపరిచిన తర్వాత ఆ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలతో పాటు ఈ మగ్దాలే మరియ కూడా దేవాది దేవుని సువార్త కార్యక్రమాలలో పాల్గొంటూ ఉందంట. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం ఒక మాట. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ఇదిగో ఇక్కడ గమనించాలా మీరు, 12 మంది శిష్యులు, కొందరు స్త్రీలను, ఇదిగో అనగా 7 దయ్యములు పట్టి వదిలిపోయిన మగ్దలేనే మరియయు ఏం చేస్తున్నారంట? రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ పునరుద్ధానప్పుడు ఈస్టర్ ఆరాధనకు వచ్చిన మీరందరూ కూడా ఉదయం లేచిన కాడ నుంచి వాట్సాప్ స్టేటస్లో ఇక ఈస్టర్ 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 అని అంటే మారుమోగిపోతుంది. ఒకరోజైనా ఈస్టర్
పోయినసారి అనుకున్నాం గుడ్ ఫ్రైడే ఒకటే రోజు గుడ్ ఫ్రైడేనా అంటే ఏం చెప్పినారు మీరు? ప్రతిరోజు గుడ్ ఫ్రైడేనే. ఒకటే రోజాన ఈస్టరు, ఒకటే రోజా పునరుద్ధానుడైన దేవుడు. ప్రతిరోజు ఆయన పునరుద్ధానుడే. అయితే పునరుద్ధానుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నేను, ఆ పునరుద్ధానుడైన యేసయ్య లేచిన తర్వాత పలికిన తొలి పలుకులలో మొదటి శుభమౌనుగాక అన్నాడు. రెండవదిగా షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, మీ అందరితో ఇక్కడ సేవ చేస్తున్న నాతో రెండవ శుభ పలుకులు ఏం పలుకుతున్నాడంటే, సువార్త ప్రకటించండి. ఇక ఈస్టర్లు అవి ఇవి కాదు, గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకొని గుడ్లు తినేది కాదు, రన్ ఫర్ జీసస్ అని ఉరికేది కాదు. ఇక మీరు సువార్త ప్రకటించండి. అసలైన పని ఏంది? సువార్త ప్రకటించండి. ఎట్లా ప్రకటించాలా సార్? ఎట్లా ప్రకటిస్తావు? కరపత్రాలు పట్టుకొని, ఇంతకుముందు నేను ఈ వాక్యం గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందు క్షేమాభివృద్ధి, సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే విశ్వాసులు సువార్త ప్రకటించాలని. అయితే ఇక్కడ మగ్దలే మరియ సేవకురాలు కాదు, 7 దయ్యముల చేత విడిపింపబడిన ఒక స్త్రీ, మామూలు విశ్వాసి. ఈ స్త్రీతో అంటున్నాడు యేసు ప్రభు, ఇదిగో అమ్మా నేను లేచినానని ఈ మంచి వార్త, ఇదిగో దాక్కొని ఉండి భయపడుతూ ఉన్న శిష్యులకు తెలుపు అన్న వెంటనే ఆ వార్త మోసుకొని వెళ్ళింది ఆ స్త్రీ. ఆ వార్తను మోసుకొని వెళ్ళింది ఆ స్త్రీ. అయితే నువ్వు సువార్త ప్రకటించాలా? ఎలా ప్రకటిస్తావు? ఏ విషయంలో ప్రకటిస్తావు అని మనం గమనిస్తే ఇంకొక స్త్రీ ఉంది బైబిల్లో. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మార్కు సువార్త 14:9. సర్వలోకములో ఎక్కడ యేసు క్రీస్తు ప్రభు గురించి సువార్త ప్రకటింపబడుతుందో, ఇదిగో అక్కడ ఈమె చేసినది ఏం చేసింది ఆమె అని మనం గమనిస్తే, యేసయ్య ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ, హఠాత్తుగా ఒక స్త్రీ వచ్చి తన చేతిలో ఉన్న అత్తరు బుడ్డి, విలువైన అత్తరుని పగలగొట్టి, ఆ అత్తరు అంటే ఏంది? నూనెనా? ఏంది అత్తరంటే? సెంటు అత్తరు ఉంటుంది కదా, సెంటు. మన సహోదరులు పూడ్చుకుంటారు, ముస్లిం సహోదరు. అత్తరు పూసుకొని చెవులలో ఇట్లా పత్తి పెట్టుకుంటుంటాడు. అప్పుడు మా పెద్దనే పెట్టుకుంటుంటాడు చెవులో పత్తి. అత్తరు ఇట్లా పెట్టుకుని ఇట్లా వాసన వస్తుండే, ఎప్పుడు వాసన వస్తుంది. ఆ అత్తరు, ఆ విలువైన అత్తరు, ఆ అత్తరు తీసుకొని యేసయ్య తల మీద పూసిందంట. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసన వచ్చింది. కొంతమంది అన్నారు, ఇదిగో అమ్మా ఎందుకు ఆ అత్తరు అంత విలువైనది పాల్గొట్టినావు? నెత్తికి నూనె ఉయ్యాలా కానీ అత్తరు పూస్తారు ఎవరన్నా? తిక్కలేసింది ఏమన్నా నీకు అని అంటుంటే యేసయ్య వాళ్ళని వారించి, ఆగు, నా భూస్థాపన నిమిత్తమై ఈమె ఇలా చేసింది. ఇదిగో నా మరణ పునరుద్ధానముల గురించి ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఖచ్చితంగా ఈమె చేసిన పని అక్కడ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ సువార్త ప్రకటిస్తూ ఉంది. సువార్త అనంటే ఏంది? మీ సుగుణమే అనంటే మీ అదే దాని ఏమంటారు, క్యారెక్టర్, సుగుణాలే సువార్త. మీ సుగుణాలే సువార్త అంటే మీ క్యారెక్టరే సువార్త. అంటే మీ మంచితనమే సువార్త, మీ నోటి మాటనే సువార్త, మీరు చేసే పనే సువార్త. మీరు ఆలోచన చేసి ఇతరుల గురించి మీరు నడిపించబడమే సువార్త. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉందంట. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉంది. ఆమె ఒక హాస్పిటల్లో పని చేస్తూ ఉంది. ఆమె ఒక హాస్పిటల్లో పని చేస్తుంటుంది. ఆ హాస్పిటల్లో క్లీన్ చేస్తుంటారు కదా, బండలు క్లీన్ చేస్తుంటారు కదా, క్లీన్ చేస్తూ ఉంటుందంట. ఈమె యేసుక్రీస్తు ప్రభుని నమ్మింది, విశ్వసించింది, రక్షింపబడింది. రక్షింపబడిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ప్రతిరోజు ఆమె పని చేసేటప్పుడు, ఆ తూడ్చేటప్పుడు, ఊడ్చేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు అంతా కూడా దేవాది దేవుడు పాట పాడుతూ ఉండేదంట.
దేవుని ప్రేమ ఇదిగో జనులారా. పాడండి వస్తే. ఏందంట? పాడండి గట్టిగా, నోట్లు తెరవండి. ఈ పాట పాడుతూ ఊడుస్తూ ఉందంట. ఆ హాస్పిటల్లో ఉన్న ఈమెతో పాటు జత పనిచేసే వాళ్ళందరూ కూడా ఆమె పాట పాడుతుంటే సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఒకానొక రోజు ఆ హాస్పిటల్కి ఒక కొత్త డాక్టర్ వచ్చినాడంట. ఆ హాస్పిటల్గా కొత్త డాక్టర్ నియామకమైనాడు. ఈమెతో అన్నారు, ఇదిగో అమ్మ, కొత్త డాక్టర్ వచ్చినాడు, ఆయనకి పాటలు గీటలు అంటే ఇష్టం ఉండదు, నువ్వు గాన పని చేసుకుంటా పాటలు పాడినాడు, ఆయన విన్నాడు అనుకో, ఇదిగో వెంటనే నిన్ను తీసేస్తాడు, నీ ఉద్యోగమే పోతుంది, జాగ్రత్త అని వాళ్ళు హెచ్చరించినారు. హెచ్చరించిన తర్వాత ఈమె రక్షింపబడింది కదా. ఈమె హృదయంలో యేసయ్య గురించి ప్రేమ ఉప్పొంగుతూ ఉంది, అది అణుచుకోలేకపోతుంది. అలాగే సేమ్గా ఊడుస్తుంది, తుడుచుకుంటా మనసులో మెల్లింగా వాడుకుంటూ ఉంది, దేవుని ప్రేమ ఇదిగో జనులారా. పాడండి, నోటికి పని పెట్టండి, పాడండి. ఈ పాట పాడుతూ ఉందంట. డాక్టర్ గమనిస్తున్నాడు. ఒకరోజు, 2 రోజులు గమనించినాడు, 3 రోజులు గమనించినాడు, అట్లా వారం పాట ఆమెను గమనించినాడు. గమనించిన తర్వాత ఆమె అట్లాగే ఊడ్చుకుంటూ పాట పాడుతుంటే ఆమెను చూసి, ఇదిగోమ్మా ఇక్కడ నా రూమ్లో ఎక్కరా అని చెప్పి ఆ డాక్టర్ ఉన్న కూర్చున్న రూమ్ దగ్గర తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత ఆ డాక్టర్ ఎదురు నిలబడింది. ఏం పాడుతున్నావు, ఏం పని చేస్తున్నావు, ఏం పాడుతున్నావు అని అంటుంటే ఈమోండి, సార్ అయ్యగారు నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా, నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా, యేసయ్య అంటే నాకు చాలా ప్రేమయ్యా, నేను చచ్చిపోతుంటే నన్ను బ్రతికించినాడయ్యా, ఆయనను మరవలేకపోతున్నానయ్యా, ఏదో తప్పైందయ్యా, నా ఉద్యోగం ఏదో తీయద్దయ్యా, నేను ఆ ఉద్యోగం లేకపోతే, ఆ జీతం లేకపోతే నా కుటుంబం అంతా అల్లాడిపోతానమయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ తల్లి ఆగమ్మా, నువ్వు పాట పాడుతున్నావే, ఆ పాట చాలా బాగుంది, నిన్ను పిలిపించుకొని పాట పాడించుకుందామని లోపలికి పిలిచిన, నిన్ను ఉద్యోగం తీయడానికి కాదు. నేను 7 రోజులు గమనిస్తున్నా నీ పాటను. ఆ పాట చాలా మంచిగా ఉంది, దాని అక్షరాలు కూడా మంచిగా ఉన్నాయి, ఆ భావాలు కూడా మంచిగా ఉన్నాయి. ఓసారి పాడతావా నా కొరకు? పాడతారా? పాడండి, స్టార్ట్. గట్టిగా పాడండి. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బునే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బునే. ఈ పాట మొత్తము కూడా పాడుతూ ఆ తల్లి పాడుతూ ఉంటే, పాడుతూ తల్లి ఇక లీనమైపోయి గట్టిగా ఇక పాడుతుంది. పాట పాడుతూ ఉండి కళ్ళు తెరిస్తే ఈ డాక్టర్ కండ్ల నీళ్ళు గారుతున్నాయంట, ఏడుస్తూ ఉన్నాడంట. ఎంత ప్రేమ దేవుంది. ఈ డాక్టర్ కళ్ళల్లో నీళ్ళు గారుస్తున్నాడు. కళ్ళల్లో నీళ్ళు గార్చి, అమ్మా ప్రతి ఆదివారం నేను కూడా నీతో పాటు చర్చికి వస్తామా, నన్ను తీసుకుపోతావా అన్నానంట. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. ఇక ఆ తల్లి అన్నట, ఖచ్చితంగా తీసుకుపోతా సార్ అని చెప్పి ఆమె దగ్గరలో ఉన్న మందిరానికి, ఆమె వెళ్ళే మందిరానికి ఈ డాక్టర్ కూడా ప్రతి ఆదివారం వెళ్ళేవాడంట. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, పునరుద్ధానుడైన దేవుడు ఆయన నోటి నుంచి పలికిన ఆ మాటలలో 2వ మాట ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటించండి. ఎలా ప్రకటిస్తాము? బైబిల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లే. ఇదిగో దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు, నీకు రోగం ఉందా, బాగుపడినావా, ఆ బాగుపడేదే సాక్ష్యం చెప్పు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుడు సహాయం చేసినాడా, దానే సాక్ష్యం చెప్పు. ఇదే సువార్త. ఈ సువార్తను నువ్వు పనిచేసే దగ్గర చెప్పు. పెద్ద దీంట్లో డిగ్రీ పట్టాలు చేయాల్సిన అవసరం లే. 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఏదో ఈదులాడి సముద్రంలో ఈదులాడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ప్రతి వారి జీవితాలలో దేవుడు ఒక కార్యం చేసినాడా లేదా? చేసిన వాళ్ళందరూ చేతులు లేపి హల్లెలూయా చెప్పండి. ఇంత చేస్తే ఇంత చేసినట్టనే. ఎంత చేసినాడో చూడండి, ఎంత చేసినాడు.
ఒకటే చేయి చేసినాడా? చెప్పండి. హల్లెలూయా. ప్రతి వారి జీవితంలో చేసినాడు. అయితే ఎవరెవరికి మీరు ప్రకటించినారు? ఎవరెవరికి మీరు ప్రకటించినారు దేవుని సువార్త? దేవుని సాక్ష్యం చెప్పినారా? నా జీవితంలో దేవుడి గొప్ప కార్యాలు చేసినాడు. ప్రభు అంటాడు, ఇదిగో మీరు సమస్త జనులను సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. మనం శిష్యులుగా చేయలేంలే, కానీ కనీసం మనం దేవుని ఎదుట పొందుకున్న మేలులైనా నీ ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఉన్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుద్ధానుడైన దేవుడు ఆయన నోటి నుంచి పలికే శుభవచనాలలో సువార్త ప్రకటించండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ప్రాంతంలో ఒక తల్లి ఉందట. ఒక ప్రాంతంలో, ఇంకొక ప్రాంతంలో ఆ చర్చిలో ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడంట ప్రతిరోజు, ఇదిగో అమ్మా, ప్రతిరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానించండి, ప్రతిరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానించండి అని అంటే, ఒక మొరటు కలిగిన ఒక తల్లి, చదువు రాదు, బైబిల్ ఒక్కటే పట్టుకుంటుంది, చదువు రాదు. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న షాప్ ఉంటే, బడ్డీ కొట్టులాగా ఉంటే, దాంట్లో కొట్టులో పెట్టుకొని ఆ కొట్టు నడుపుకుంటూ ఉండేది. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకొని అక్కడ అటు ఇటు పోయేటోళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి, అయ్యా గీ వాక్యం చదివయ్యా అంటే గీ వాక్యం చదివి ఆ వాక్యమును బట్టి ధ్యానించుకుంటూ ఉండేది. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక, నా ఆశ్రయదుర్గమైన దేవ అనుకుంటా ఆ రోజంతా ధ్యానించుకుంటూ ఉండేది. ఒకరోజు ఉదయం లేచింది, ఎంతసేపులైనా ఎవరు పోతలేరు, అటు పోతలేరు ఇటు పోతలేరు, ఎవరు వస్తలేరు. అరే ఈరోజు వాక్యం ధ్యానించాలా, నేను పాస్టర్ గారు చెప్పినారు, ఖచ్చితంగా ఆ వాక్యాన్ని నేను ధ్యానించాలా, వాక్యం చదివించుకోవాలా ఎవరితోనైనా అని బైబిల్ పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతుంది, ఎవరు వస్తలేరు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి స్కూటర్ మీద నుంచి ఒక వ్యక్తి వెళుతూ ఉంటే ఈమె మధ్యలో వెళ్ళి ఆ తల్లిని ఆపి, అమ్మా అయ్యా ఒక్కసారి ఆగయ్యా అని అని చెప్పి, అయ్యా ఈ వాక్యం చదివా. లేదమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను ఆఫీస్కి పోవాలా, అట్లా కదమ్మా అది ఇది అని అంటుంటే కూడా, అయ్యా కొద్దిగా అయ్యా ప్లీజ్ అయ్యా మీకు చేతులెత్తి ముక్తాయ్యా, అయ్యా చిన్న వాక్యం అయ్యా అని అంటే, ఆ వాక్యములో ఆయన ఏం చదివినాడంటే, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏమన్నాడట? నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. అమ్మా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అంటే ఆ తల్లి బైబిల్ తీసుకొని, అయ్యో నా పాపం నన్ను పట్టుకుంటుందంట, ఈరోజు నేను ఏం పాపం చేయకూడదు, అసలు ఏం పాపం చేసినానో ఇట్లా అయితే నేను పట్టుకుంటుందంటే నా పాపము అని చెప్పి భయపడుకుంటగా, ఏడ్చుకుంటగా, భయముతో దేవుని సన్నిధానంలో ఉండాలనుకుంటా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూటర్ అతను ఉన్నాడుగా, చదివిన వ్యక్తి ఆఫీస్కి వెళ్ళినాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. కొంతమంది వచ్చినారు, ఇదిగో సార్ ఒక సంతకం పెడితే నీకు 10,000 ఇస్తా. ఏమంట? ఒక సంతకం పెట్టండి సార్, 10,000 ఇస్తా అంటే, సరే అని ఈయన ఓకే అని ఈయన బల్ల కింద చేయబెట్టినాడు. చేయబెట్టిన వెంటనే ఒక వాక్యం గుర్తుకొస్తుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అన్న వెంటనే చేయి తీసినాడట. చేయి తీసి, ఏంది ఈ వాక్యం గుర్తుకొస్తుంది, నాకు మళ్ళీ ఈ మాట గుర్తుకొస్తుంది, కొంచెం ఆగండి అని చెప్పి మళ్ళా నీళ్ళు తాగి మళ్ళీ చేయబెట్టినాడట. చేయబెట్టిన వెంటనే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అన్న వెంటనే మళ్ళీ తీసినాడు. ఏం సార్ కింద పెడుతున్నారు తీసుకుంటున్నారు కానీ పట్టుకుంటలే డబ్బులు అంటున్నాడు ముందు రోజు. కొంచెం ఆగా అని చెప్పి వెంటనే వాష్రూమ్లోకి పోయి ముఖం కడుక్కొని ముఖం తుడుచుకొని మళ్ళీ వచ్చినాడు. వచ్చి కూర్చొని ఇప్పుడు మళ్ళీ చేయబెట్టినాడు. మళ్ళీ నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. మళ్ళీ తీస్తాడట. ఇక ఆ రోజంతా వ్యక్తికి అదే మాట మదిలో మెదులుతూ ఉందట. అదే మాట, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని. ఆ రోజంతా కూడా ఏ డబ్బు కూడా తీసుకోకుండా, ఏది చేసినా అనుకున్నా, ఏ తప్పు చేయాలనుకుంటుండే కూడా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అంటూ ఉందంట. అయితే ఆ వ్యక్తి అనుకున్నాడంట, ఇదేమో ఆ ముసలిది మంత్రం వేసింది, నాకు ఒక మంత్రం వేసింది, ఆ ముసలి దగ్గరికి పోవాలా, ఆ ముసలిదానికి పని పెట్టాలా అని చెప్పి వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసి ఆ ముసలామె నాకు అడిగి పోయినాడు. పోయి, ఏమా ముసలామా ఏం చదివించినావు, ఏ మంత్రం వేసినావు, ఆ మంత్రం ఏదైతే వేసినావు తీసుకో, ఆ మంత్రం ఊగ గుర్తుకోసం తీసుకో అంటే, ఏ మంత్రం అయ్యా, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అన్నావు కదా, ఆ మంత్రం తీసుకో
అయ్యా అయ్యా నాకు కూడా తెలియదయ్యా ఆ మంత్రము. అయితే మా సేవకుడికి తెలుసయ్యా, ఆయననే చెప్పినాడయ్యా అంటే, పోదంపా ఆయన దగ్గరికి, మంత్రం ది అని అంటున్నాడంట. అంటుంటే ఆ తల్లి అంటదంట, అయ్యా ఆ సేవకుడు ఆదివారం తప్పితే ఇక ఉండడయ్యా, ఆదివారం పొద్దునే ఇడికి వచ్చినాం అనుకో 9 గంటలకి, మన ఇద్దరము కూడా ఆడికి పోదాం, నీ మంత్రం తీపిస్తాయా అని అంటే, సరే సరే ఆదివారం వస్తా అని చెప్పి వెళ్ళిపోయి ఆదివారం 9 గంటలకల్లా ఆ ఇంటికాడ ఉన్నాడంట ఆయన. ఆ ముసలాయమని స్కూటర్ మీద ఎక్కించుకొని ఆ ముసలాయమని తీసుకొని చర్చికి వెళ్ళిపోయినాడంట. చర్చికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా చర్చి స్టార్ట్ అయింది, ఇప్పుడు నీతో మాట్లాడలేడు, ఇదిగో ఆ కుర్చీ మీద కూర్చో, కుర్చీ మీద కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ సేవకుని నీ దగ్గరికి తీసుకొని వస్తా, ఆ మంత్రం తీసేస్తాడులయ్యా అని అంటే, సరే ఈడ కూర్చుంటా అని చెప్పి ఆయన కూర్చొని స్టార్టింగ్ నుంచి పాటలు, ఆరాధన, వాక్యం అంతా విన్న తర్వాత ఆ ముసలామె ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా ఇప్పుడు మా సేవకుడు ఖాళీగా ఉన్నాడయ్యా, పోదందా మంత్రం తీపించుకుందంటే, అమ్మా వద్దు వద్దు, అసలు ఈ మాటలు వింటూ ఉంటే ఆ మంత్రము కాదు, నా హృదయములో ఏదో బరువు తొలగిపోయి, నా పాపమంతా తొలగిపోయి, ఈ మాటలు వినే కొద్దీ వినాలనిపిస్తుందమ్మా అన్నాడంట. ఆమె హల్లెలూయా హల్లెలూయా, ఈ మాటలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అసలు ఈ మాటలు ఏం మాటలు, ఇంత జీవం ఉన్నాయి ఈ మాటలలో. ఈ మాటలు వింటూ ఉంటే నాలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయి నేను కూడా యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతుంది. ఆమేన్ హల్లెలూయా అని చెప్పి ఆయన యేసు క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించినాడట. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకనే రెండవదిగా ప్రభు అంటున్నాడు, సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. పునరుద్ధానుడైన దేవుడు ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు బలము చేత నిన్ను నన్ను 2000 సంవత్సరముల క్రితమే నింపినాడు. ఆ పునరుద్ధానపు బలము, ఆ పునరుద్ధానపు శక్తిని ధరించుకున్న నీవు నేను ఊకగా మూలలో కూర్చోకూడదు. ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా ఎన్నో మేలులు అనుభవిస్తున్న నీవు నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? నీ మంచి కార్యాలు, నీ సుగుణాలే సువార్త ప్రకటించడం. నీ ఇరుగు పొరుగు వారి ఎదుట ఎలా ఉన్నావు, నీ ఇంటిలో ఉన్న వారి ఎదుట ఎలా ఉన్నావు, నీ పక్క ఇంటి వారి ఎదుట ఎలా ఉన్నావు, నీ సాక్ష్యం ఎలా ఉంది, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది. ఇది సువార్త అంటే. బ్యాగ్ వేసుకొని కొప్పు కట్టి ఇట్లా వేసి యాదో కాటన్ చీరలు కట్టి సువార్త గోధుమ రండి అనేది కాదు. ఒకరు అంటారు, ఆమె సువార్తకు ప్రకటిస్తుంది, పాపం ఒక సేవకుని భార్య అని. ఓ ఆమె గురించి తెలుసులేరు నాకు, సాక్ష్యం బాలేదు, ఆమె గురించి తెలుసులే నాకు, సాక్ష్యం బాలేదు, ఆమె గురించి తెలుసులే నాకు, సాక్ష్యం బాలేదు, డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు. ఇది కాదు. నీ సుగుణాలే, నీ మంచితనమే, నీ మాటలే, నీ ఆలోచనలే, నీ ప్రవర్తననే ఒక సువార్త. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని వస్తూ ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్బా ఏం భక్తిరా అని అన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఇది సువార్త. ఒక ఆదివారమి భక్తి పోయేటప్పుడు అనుకుంటున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు, ఆదివారము గాను ఎంత పవిత్రంగా పోతారో, సోమవారం నుంచి శనివారం వరకు ఇక అవన్నీ ఉండవు. మన చుట్టుపక్కల వాళ్ళే మనకు సాక్ష్యం ఇస్తారు, మన ఇంటిలో వాళ్ళే మనకు సాక్ష్యం ఇస్తారు, మన పక్కన ఉన్న వాళ్ళే మనకు సాక్ష్యం ఇస్తారు. ఇది సువార్తన. పునరుద్ధానుడైన దేవుణ్ణి నమ్మిన విశ్వసించిన నీవు నేను, ఆ సజీవుడైన దేవుని ఆరాధిస్తున్న నీవు నేను ఏం చేయాలి అని అంటే సువార్త ప్రకటించాలా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సువార్త ప్రకటించాలా. సువార్త ప్రకటించే వారిగా నీవు నేను మార్చబడాలా. కరపత్రాలు ఇవ్వాలనా? వద్దు. బైబిల్ పంచుకోవాలనా? వద్దు.
చెప్పులు వేసుకొని తిరుగులాడాలన్నా వద్దు. దేవుడు నీ పట్ల చేసిన మేలులను నీ తోటి వారికి చెప్పు. ఏం చెప్పాలా? దేవుడు నీ పట్ల చేసిన మేలులను, ఆయన శక్తి ద్వారా అనుభవించిన మేలులను నీ తోటి వారికి చెప్పు. అంతే సువార్త. అంతే. ప్రేమ కలిగి ఉండు, సువార్త అదే. నిన్ను హింసిస్తున్న వారిని వాళ్ళ వీపు ఆయనకు 39 కొరడాల దెబ్బలు కొడుతూ ఉంటే మనం చూసినాం, మనం ప్రొజెక్టర్లో ఫిలిం చూసినాం. కట్టెలు ఆ చిన్న కర్రలు తీసుకొని ఆయన కొట్టిన తర్వాత అందరు వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఆ సైనికులు ఇక అయిపోయిందిలే, పడిపోయినాడు అని చెప్పి, ఇప్పటికి సాలులే అని చెప్పి అవి పడేస్తూ ఉంటే యేసయ్య మళ్ళీ తిరిగి లేస్తున్నాడు. అలా అనుకుంటున్నారు, ఇదేమిరా మళ్ళా లేస్తున్నావు, మళ్ళా కొడతారు నిన్ను, ఏమి ఇట్లా అన్నట్టు. అంటే తన కొట్టే వారికి ఆయన తన వీపుని అప్పగించుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇదే సువార్త. ఈ సువార్తను నువ్వు ప్రకటించాలా. ప్రభువు కోరుకుంటున్నది అది. ఈ పునరుద్ధానపు శక్తి, ఈ పునరుద్ధానపు బలము ఎల్లప్పుడూ నీతో పాటు ఉండాలి అని అంటే, ఇదిగో నీవు నేను ఏం చేయాలో తెలుసా? దేవుని సువార్తను ప్రకటించాలా. ఆమేన్, హల్లెలూయా. మొదటగా మీకు శుభము కలుగుతుంది, రెండవదిగా సువార్త ప్రకటించాలా, మూడవదిగా చిన్న మాట చెప్పి మనం ముగిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారికి ప్రత్యక్షమై వారిని గద్దించెను. తాను చూచిన వారు చెప్పిన మాటలు నమ్మలేనందుకు ఆ మగ్దలే మరియా పరిగెత్తుకుంటూ వచ్చింది శిష్యుల దగ్గరికి. ఇదిగో శిష్యులారా, ఇదిగో అన్న, ఇదిగో తమ్మి, యేసు ప్రభువు లేచినాడు, నాతో మాట్లాడినాడు. ఇక లేచిందా మరియా? అప్పుడు 7 దయ్యములు పట్టినాయి, ఇప్పుడు 8వ దయ్యం పట్టిందేమి నీకు? యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, ఇదిగో బాబు, నేను లేస్తా, నా పునరుద్ధానపు శక్తిని మీకు ఇస్తా, నా పునరుద్ధానపు బలము చేత మీరు కదిలింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా వదలను, మిమ్మల్ని విడిచిపెట్టను, నేను లేస్తా ఖచ్చితంగా అని యేసు ప్రభు చెప్పి ఆయన సిలువకు అప్పగించుకుంటే, చెప్పిన యేసు ప్రభు మాట నమ్మక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చదవాల. ఏం చేసినారంట? నమ్మక అపనమ్మకము కలిగి ఉన్నారంట. వాళ్ళ అపనమ్మకమును బట్టి, వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి యేసు క్రీస్తు ప్రభు వాళ్ళని ఏం చేస్తున్నాడంట? గద్దిస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను మనం గమనించినట్లయితే మంచి కార్యములు చేసినప్పుడు ఆయన భీకరుడుగా లేడు, గద్దించలేడు. మంచి పనులు చేసినప్పుడు ఆయన తన హృదయములో వాళ్ళ అపనమ్మకమును బట్టి ఆయన భీకరుడుగా మార్చబడి గద్దించినాడంట. ఇక్కడున్న సేవకులమైన మేము కూడా మీరు మంచి పనులు చేసినప్పుడు మిమ్మల్ని గద్దించం, కోపం రాదు మాకి. ఓకే తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అని మంచి చేసినామని చేయబెడతాం. మీరు మంచి పనులు చేయలేదనుకో, సంఘమునకు, సేవకునికి, యేసయ్యకు అవమానకరమైన పరిస్థితులు మీరు చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మంచిగుండి బయట విరోధమైన కార్యాలు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మేము మిమ్మల్ని భీకరులుగా గద్దిస్తాం. ఈ గద్దింపునకు మీరు లోబడాలా. ఏం చేయాలా? ఈ గద్దింపునకు మీరు లోబడాలా. ఈ గద్దింపునకు లోబడితేనే అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? ఆశీర్వదింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే అపనమ్మకముతో ఉన్నారు, నమ్మలేదు దేవుని మాటలు. ఈరోజు పునరుద్ధానుడైన దేవుడు 2000 సంవత్సరముల క్రితం ఆయన మరణమును గెలిచిన దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా రారాజుగా రాబోతూ ఉన్నాను కాబట్టి ఇదిగో మీరందరూ కూడా ఇదిగో బుద్ధి కలిగిన కన్యకల వలె మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నన్ను ఎదుర్కొనండి. ఏదంట? నన్ను మీరు ఎదుర్కొనండి. ఈ పునరుద్ధానపు శక్తిని మీరు పొందుకొని
ఈ పునరుద్ధానపు శక్తిలో ఉన్న ఆత్మీయతను మీరు కాపాడుకుంటూ నన్ను ఎదుర్కొనరండి. మీరు ఎప్పుడైతే నన్ను ఎదుర్కొని వస్తారో నేను నీతో పాటు, మీరు నాతో పాటు మీ కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప, ఆ ప్రకాశవంతమైన, ఆకలి దప్పులు లేని రాజ్యములో మీరు నాతో పాటు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునరుద్ధానుడైన దేవుడు కోరుకుంటున్నాడు మనతో. ఇది పునరుద్ధానుడైన దేవుని శక్తిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాల్సిన, ఆత్మీయ జీవితంలో వెళ్ళాల్సిన స్థితి. మరి వెళ్తున్నామా? ఆయన నమ్ముతున్నామా? ఆయన నమ్ముతున్నామా? ఆయన లేచినాడు అని ఉపవాసం ఉండి గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలు చేసి కన్నీటితో 3:30-4 గంటల వరకు ఇక్కడ ప్రార్థనలు ఉంటివే, మళ్ళీ తిరిగి యథాతథంగా నీ ఇంతకు నువ్వు పాపపు జీవితంలో జీవిస్తుంటే ఎట్లా? ఈ పునరుద్ధానపు శక్తి నువ్వు అనుభవించాలని లేదా? యేసుక్రీస్తు ప్రభు రారాజుగా వస్తాడని చెప్పినాడు కదా, అంటే ఆయన రాడనుకుంటున్నావా? ఆయన రాడనుకొని ఇంకా బరి తెగించి ఇంకా పాపములో, శాపములో తిరుగుతున్నావా? ఇంకా బరి తెగించి కుటుంబాన్ని నాశనంలోనికి నడిపించుకుంటున్నావా? ఇంకా బరి తెగించి నీ నోటి మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా నీ జీవితాన్ని ఆ భయంకరమైన నరకములోనికి నడిపించబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అపనమ్మకం వద్దు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల అపనమ్మకంతో ఉంటే వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళను గద్దించినాడంట. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆల్రెడీ లేచి ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన లేచినాడు. ఆయన నీ కొరకు, నా కొరకు తిరిగి రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఆయన చెప్పినాడు, ఖచ్చితంగా నేను వస్తా, మీ కొరకు ఒక స్థలము సిద్ధపరుస్తా. ఆ స్థలము సిద్ధపరిచి ఆ స్థలములో మీరు నాతో కూడా ఉండగోరులాగున ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వస్తా. ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. ఆయన మాట తప్పడానికి రాయి, రప్ప, చెట్టు, పుట్ట కాదు. ఆయన సజీవుడు. చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చగల శక్తిమంతుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ పునరుద్ధానుడైన దేవుడు తిరిగి రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయనని ఎదుర్కొంటావా? ఎదుర్కొంటావా? ఆ శక్తి నీకు నాకుందా? ఆ పవిత్రత నీకు నాకుందా? ఆ పరిశుద్ధత నీకు నాకుందా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పునరుద్ధానపు శక్తిలో బలము ఉంది. ఆ పునరుద్ధానపు శక్తిలో సాతాను గాని చితకద్రొక్కినాడు దేవుడు. ఇదిగో నా యేసయ్య, మనం ఆరాధిస్తున్న దేవుడు, సాతానుని తన కాళ్ళ కింద చితకద్రొక్కిన దేవుడు ఈరోజు ఆ శక్తిని, ఆ అధికారమును నీకిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని పాతాళములోనికి నడిపించే ఏ పరిస్థితి అయినా సరే, నీ జీవితాన్ని ఈ లోకపు వ్యసనాల మధ్యలో నడిపించే ఏ స్థితిగతులైనా సరే, నీ జీవితాన్ని యేసయ్యను ఎదుర్కోనియకుండా మధ్యలో నిన్ను ఆపే ఏ పరిస్థితి అయినా సరే, ఏ సాతాను గాని క్రియలైనా సరే, వాటన్నిటి మీద నా దేవుడు నీకు విజయమునిచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టు. ఇప్పటికైనా ఈ లోకపు వ్యసనాలను విడిచిపెట్టు. బాప్తీసాలు తీసుకొని ఇంకా పాపంలో మునుగుతూ తేలుతున్న పరిస్థితులను విడిచిపెట్టు. ఇప్పటికైనా ఎవ్వరు చూస్తలేరులే అని చెప్పి పాపపు స్థితిగతుల మధ్యలో ఉంటున్న పరిస్థితులు విడిచిపెట్టు. ఎందుకు తెలుసా? నా యేసయ్య రాబోతూ ఉన్నాడు. నా యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన వారిని కలుసుకొని, ఆయన వారిని ఎదుర్కొని. ఇప్పుడు మీరు వస్తున్నారనుకో, మిమ్మల్ని ఎదుర్కొంటాడు కదా యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా కన్యకల వలె, పెళ్లి కుమార్తెల వలె ఆయనని కలుసుకోబోతున్నప్పుడు ఆయన మనను రాజుగా, ఆయన మనకు పెళ్లి కుమారుడిగా మనను ఎదుర్కొంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు, ఆ కన్యకలైన మనను, ఆ సంఘాన్ని ఆయన హత్తుకొని ఆయనతో పాటు మనతో పాటు ఆయన ఉండేటట్లు ఆయన కూర్చున్న ఆ సింహాసనాన్ని మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి కృపా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఈ పునరుద్ధానపు శక్తి మనమందరము కూడా అనుభవించేటట్లు ప్రభు మనకు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తీర్మానం కలిగి.
తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం.